శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా యొక్క ప్రజాపాలన వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయత్నం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలో వచ్చిన 48 గంటల్లోనే ప్రారంభించి ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతుంది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలను ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే అమలు ప్రారంభించి చరిత్రను సృష్టించింది. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 1,89,00,000 మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు దాదాపుగా 86,80,00,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు ద్వారా రాష్ట్రంలో ప్రతి నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1,835 చికిత్సలకు గాను 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ పథకం వల్ల మన జిల్లాలో 17,308 మంది పేదలు చికిత్స పొందగలిగారు. ఇందుకు గాను 76,73,00,000 రూపాయలు ఇప్పటికే చెల్లించాం. జిల్లాలో వైద్య విద్య సేవలను మరింత వేగంగా అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రి అదనపు విభాగాలను, వైద్య కళాశాల, బాలురు బాలికల వసతి గృహాలను 186 కోట్లతో నిర్మించి ప్రారంభించుకోవడం జరిగింది. 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ ద్వారా ప్రతి ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే ఈ మహాలక్ష్మి పథకం. అందులో 5 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. ఈ కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభించాం. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 లక్షల లబ్ధిదారులు, మన జిల్లాలో 1,16,000 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతా ఉన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024 మార్చిలో ప్రారంభించాం. జిల్లాలో ఇప్పటి వరకు 1,34,000 కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతా ఉంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 53,08,00,000 సబ్సిడీని అందజేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాలలో భాగంగా 24-25 సంవత్సరములకు నిరాశ్రులైన ప్రతి పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం 400 చదరపు అడుగులు తగ్గకుండా ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మొదటి విడతలో జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహములు మంజూరు చేయించాము. ప్రతి గృహంలో 5 లక్షలు విడుదల వారిగా పూర్తి సబ్సిడీతో విడుదల చేయడం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జిల్లాకు 10,651 ఇండ్లు మంజూరు కాగా ఇందులో 9,858 ఇండ్లకు మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇటు గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో గలవు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పేమెంట్ లో రాష్ట్రంలో మన జిల్లా పురోగతి సాధించినందుకు ప్రభుత్వం నుండి ఇప్పటికే అభినందనలు, ప్రశంసలు కూడా పొందడం జరిగింది. రైతన్నలకు 2 లక్షల రుణమాఫీ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పథకానికి సంబంధించి 2 లక్షల వరకు ఉన్న రైతుల రుణాలను 4 విడతల్లో దాదాపు 65,147 మంది రైతుల కుటుంబాలకు 570 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకంలో భాగంగా సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున
బ్యాంకు ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. 2025 పథకంలో భాగంగా వానాకాలం పంటకు పెట్టుబడి సాయంగా ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున 2,12,00,000 మందికి ఇవ్వడం జరిగింది. అందుకు గాను 268 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ద్వారా జిల్లాలో 558 రేషన్ షాపుల ద్వారా దాదాపు 2,70,000 కార్డులకు 527 టన్నుల బియ్యం సరఫరా జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు మంజూరీ మరియు మెంబర్షిప్ అడిషన్ ద్వారా జిల్లా యందు 31,052 కొత్త కార్డులు ఇవ్వడం, అదేవిధంగా 41,000 మందికి మెంబర్స్ ని అడిషన్ కార్డులు మొత్తం కలిపి 72,147 కార్డులు మంజూరు చేయడం జరిగింది. సన్న బియ్యం పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం ప్రారంభించాము. ఏప్రిల్ 2025 నుండి సరఫరా చేస్తా ఉన్నది. ఇటు సన్న బియ్యం పంపిణీ ప్రజా పంపిణీ వ్యవస్థలో చరిత్రాత్మక ఘట్టం. ఇటు సన్న బియ్యం పథకం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మార్చి నెల 30వ తేదీన ఉగాది పర్వదినాన హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా మన జిల్లాలో 2,43,000 కార్డుదారుల లబ్ధి పొందుతున్నారు. గత మూడు నెలలు అనగా జూన్, జూలై, ఆగస్టు మాసంలోకి చెందిన మొత్తం కోటా రేషన్ బియ్యం 14,41,000 మెట్రిక్ టన్నులు జూన్ నెలలో ఒకేసారి కార్డుదారులకు పంపిణీ చేయడం జరిగింది. సన్నాలకు 500 రూపాయలు ఎంఎస్పీకి అదనంగా చెల్లించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఖరీఫ్ సీజన్ 2024-25 నుండి సన్న ధాన్యంకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల చొప్పున బోనస్ చొప్పున మొత్తం 1,43,00,000 మెట్రిక్ టన్నులు సేకరించినందుకు గాను దాదాపు 71,65,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా 30,870 రైతులకు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. అదేవిధంగా రబీ సీజన్లో 2024-25 గాను ఇప్పటి వరకు 1,34,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సన్న రకం ధాన్యాన్ని సేకరించి 67 కోట్ల రూపాయలు 30,250 మంది రైతుల ఖాతాలో వారికి జమ చేయడం జరిగింది. రైతు బీమా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకంలో భాగంగా వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎల్ఐసి బీమా సంస్థ ద్వారా నేరుగా వారి నామినీ బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. 24-25 పాలసీ సంవత్సరంలో జిల్లాలో 843 మంది రైతులు మరణించగా వారి నామినీ ఖాతాలలో 5 లక్షల రూపాయల చొప్పున దాదాపు 42 కోట్ల 15 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. అదేవిధంగా 25-26 పాలసీ సంవత్సరంలో సుమారు 57 మంది రైతులు మరణించగా వారి నామినీ ఖాతాల్లో 2,85,00,000 రూపాయలు జమ చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు. తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తెలంగాణ విద్యా కమిషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంగన్వాడీలను ప్రీ ప్రైమరీ స్కూల్ గా మార్చబోతున్నాం. ప్రాథమిక పాఠశాలలు మొదలుకొని విశ్వవిద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఒక మిషన్ మోడ్లో చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పాఠశాలలు తెరిచిన రోజునే పిల్లలందరికీ యూనిఫామ్లు, పాఠ్య పుస్తకాలు అందజేశాము. అమ్మ ఆదర్శ పాఠ కమిటీల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒకే ఆవరణలో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను కూడా నిర్మించబోతున్నాం. జిల్లాలో 1040 పాఠశాలల్లో సుమారు 97,043 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరం యందు 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించి దాదాపు 99.29% సాధించి
తెలంగాణ రాష్ట్రంలోనే మన జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు గత సంవత్సరం నవంబర్ నెల నుండి కాస్మెటిక్ ఛార్జీలు 200%, డైట్ ఛార్జీలు 40% పెంచి మన జిల్లాలో కూడా వాటిని అమలు చేస్తా ఉన్నాం. జిల్లా పరిశ్రమ శాఖ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ద్వారా రాష్ట్రంలోని యువతకు ఎటువంటి ఖర్చు లేకుండా వారి ఉపాధిని పెంపొందించడం ద్వారా వాటిని శక్తివంతం చేయడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ని ప్రారంభించాం. ఈ డీట్ ప్లాట్ఫామ్ లో మొత్తం 20 లక్షల మంది నిరుద్యోగులు, 10,000 మంది ఉద్యోగదారులను, 20,000 సంస్థలను, 10 లక్షల వృత్తి నైపుణ్యాల కోర్సులను నమోదు చేయడానికి రానున్న 5 సంవత్సరాలకు గాను ప్రణాళిక రూపొందించడం జరిగింది. గ్రామ పాలనా అధికారులు గ్రామ స్థాయిలో పాలనను బలోపేతం చేయడానికి మరియు ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కొరకు ప్రభుత్వం ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పాలనా అధికారులను నియమించడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లాలో 180 క్లస్టర్లకు గాను 179 గ్రామ పాలనా అధికారులను నియమించడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని ఆకేరు, మున్నేరు, పాలేరు పూర్తి స్థాయిలో ప్రవహించడం మరియు జిల్లాలో గల చెరువులన్నీ నిండి మతడిపోయడం జరిగింది. ఇట్టి విషయంలో జిల్లా యంత్రాంగం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని అభినందిస్తున్నాము. మారుమూల గ్రామాల్లో నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయ సోదరులకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.